హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వంటతో వచ్చానండి. దోసకాయ టమాటా కూర. దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినొచ్చు దోసకాయని. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. దోసకాయ నేను ఒకటే తీసుకున్నాను. 2 టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. దాంట్లోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. 1 or 2 తీసుకున్నాను కర్రీ, ఎందుకంటే నేను చేసేది కొంచెం క్వాంటిటీ కాబట్టి మంట లేకుండా ఉండటానికి. అవి బాగా కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక దాంట్లోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి రావాలి. వచ్చాక పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా తీసుకున్నానండి, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. దోసకాయ కర్రీని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బాగా కుక్ అయ్యాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, దోసకాయలు యాడ్ చేసుకోవాలి. ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. చాలా సింపుల్ వే కూడా ఉంటుంది, కుక్ అవుతుంది మంచిగా. ఇప్పుడు మంచిగా కుక్ అవ్వాలి. దోసకాయలు, టమాటాలు బాగా ఉడకాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో, చాలా బాగా కుక్ అయింది. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారుగా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాను, ఎక్కువ కారం తినాం కాబట్టి. యాడ్ చేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. దోసకాయ ముక్క అనేది ఉడకటానికి యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఒక 5 minutes or 10 minutes ఉడికించుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది కర్రీ అనేది. దోసకాయ కర్రీ వల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది, తింటే మంచిగా డైజెషన్ అవుతుంది. చూసారు కదా చాలా బాగా కుక్ అయింది కర్రీ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.